హిందీ గొడవ మళ్ళీ మొదలైంది. తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రం మొత్తంలో హిందీని బ్యాన్ చేయడానికి ఒక కొత్త చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే అసలు ఈ హిందీ గొడవ ఏంటి? తమిళనాడు గవర్నమెంట్ చెప్పేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం మా పైన హిందీని ఇంపోజ్ చేస్తుంది, మమ్మల్ని హిందీ నేర్చుకోమని ఫోర్స్ చేస్తుంది అంటున్నారు. కానీ ఇది కంప్లీట్గా అబద్ధం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది హిందీకి అగెన్స్ట్గా మాట్లాడడం, హిందీని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం చేస్తున్నారు. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడంలో తప్పు లేదు, కానీ హిందీ విషయంలో క్రిటిసైజ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మన కాన్స్టిట్యూషన్ని అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని చూస్తే ఎక్కడ కూడా హిందీ నేర్చుకోవడం కంపల్సరీ అని లేదు. ఈ స్టాలిన్ చెబుతున్నట్టు హిందీని ఎవరు ఏ రాష్ట్రం పైన ఇంపోజ్ చేయట్లేదు. వీళ్ళు కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం ఈ హిందీ డ్రామాని చేస్తున్నారు. అక్కడి ప్రజల్ని సెంట్రల్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా రెచ్చగొడుతున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ప్రతి స్టూడెంట్ 3 లాంగ్వేజ్లు నేర్చుకోవాలి. ఒకటి మదర్ టంగ్, అంటే తెలుగు వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి, తమిళ్ వాళ్ళు తమిళ్ నేర్చుకోవాలి. ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ భాష తప్పకుండా నేర్చుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏ లాంగ్వేజ్ని నేర్చుకోవద్దు అని చెప్పట్లేదు. 2, ఇండియాలో ఉన్న వేరే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అది హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఒడిస్సా ఏదైనా సరే, అది మీ ఇష్టం. హిందీ కంపల్సరీ అని ఎక్కడా లేదు. 3వది ఏదైనా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, మాండరిన్ ఇలా ఏదైనా కావచ్చు, అది మీ ఇష్టం. అంతేకాని ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ హిందీ నేర్చుకోవడం కంపల్సరీ అని ఫోర్స్ చెయ్యట్లేదు, చెయ్యదు కూడా. ఎవరైనా సరే, అది మన తెలుగు వాళ్ళైనా తమిళ్ వాళ్ళైనా, హిందీని మా పైన సెంట్రల్ గవర్నమెంట్ రుద్దుతుంది అంటే ఈ వీడియోని వాళ్ళ ముఖాన కొట్టండి. అండ్ అటువంటి రూల్ ఎక్కడ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్పిందో అడగండి. వాళ్ళు తప్పకుండా అక్కడి నుంచి పారిపోతారు. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.